ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా బారా షహీద్ ఎవరైతే సర్వమత సమానత్వానికి వేదికలాగా, అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రొట్టెల పండగ పేరుతో ప్రపంచ ప్రఖ్యాతులు గాంచిన షహీదే మర్తబా బారా షహీద్ల బార్గాలో ఈరోజు మా ముస్లిం పెద్దలైన అబూబకర్ హజరత్ కానివ్వండి, ఇస్మాయిల్ ఖాద్రీ గారు కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులైన సాబీర్ ఖాన్ కానివ్వండి, మస్తాన్ కానివ్వండి, షంషుద్దీన్ కానివ్వండి, జీలాని భాయ్ కానివ్వండి, ఖాదర్ బాషా కానివ్వండి, ఇక్కడ ఉన్న సోదరులందరూ జీలాని భాయ్ కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ప్రియతమ నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద ఏదైతే దుండంగులు హత్య చేయాలని కుట్ర చేస్తున్నారో అందులో నుంచి అతనికి, అతని తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఉంచాలని చెప్పి అల్లా సుబ్హానహు తాలా దగ్గర దువా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తి మనకు ఏదైనా మేలు చేస్తే ఖచ్చితంగా అతని మేలును తీర్చే ప్రయత్నం మనం చేస్తాం. అన్ని పార్టీల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. దాదాపు నాకు 56 సంవత్సరాల వయసు, నాకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో తిరిగినాం. బారా షహీద్ దర్గాలో రావాలంటే భయపడే పరిస్థితి ఉండింది. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు బారా షహీద్ దర్గా, భారతదేశంలో ఏదైనా దర్గాలు చూడాలంటే బారా షహీద్ దర్గా చూసే విధంగా తీర్చిదిద్దిన ఘనత ఒక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి దక్కుతుంది. బారా షహీద్ దర్గాలో గతంలో ఏదైనా రొట్టెల పండుగ జరిగితే దర్గా లోపల భక్తులు తిరగాలంటే ఒకళ్ళని ఒకళ్ళు తోసుకొని అక్కడ ఏదైతే పవిత్ర సమాధులు ఉన్నాయో వాటిపైన కూడా అడుగులు పెట్టే పరిస్థితి వస్తుండింది. కానీ 12 అడుగులు బారా షహీద్ దర్గాను వెడల్పు చేయడం కానివ్వండి, 4 మూలల్లో 4 మునారాలు కట్టడం కానివ్వండి, బారా షహీద్ దర్గాకు సింహద్వారాలు కట్టడం కానివ్వండి, 1,10,00,000తో ఈద్గా కట్టడం కానివ్వండి, 9 కోట్ల రూపాయలతో బారా షహీద్ దర్గాలో భారతదేశంలోనే ఒక ఉన్నతమైన మసీద్ నిర్మాణం కోసం శాంక్షన్ చేయించడం కానివ్వండి, ఇవన్నీ కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికే సాధ్యమైనవి. కేవలం ముస్లింలకే కాదు, హిందూ సోదరులకు గణేష్ ఘాట్ కానివ్వండి, క్రైస్తవ సోదరులకు క్రిస్టియన్ భవన్ కానివ్వండి, ఇవన్నీ కూడా సర్వమత సమానత్వానికి వేదికైన బారా షహీద్ దర్గా రూరల్ నియోజకవర్గంలో ఉండడము, సర్వమతాలకు సమానంగా చూసే మనస్తత్వం కలిగిన ఎమ్మెల్యే, శాసనసభ్యుడు, రూరల్ శాసనసభ్యులాగా ఉండడము నిజంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. అటువంటి వ్యక్తి మీద కొంతమంది దుష్టులు, దుండంగులు తన ప్రాణాన్ని హరిస్తారని చెప్పి ఒక వీడియో రిలీజ్ అయితే మేమందరం కూడా అల్లా దగ్గర దువా చేశాం. యా అల్లా, మా కోసం కష్టపడే వ్యక్తి, మా కోసం అడుగు వేసి ముందుకు నడిచే వ్యక్తి, అటువంటి వ్యక్తి అయిన శ్రీధర్ రెడ్డిని నీ అపారమైన కరుణ కృపతో అతన్ని రక్షించమని చెప్పి మేమందరం కూడా మసీద్లలో దువా చేసినాం. ఈరోజు బారా షహీద్ దర్గాకు ఎందుకు వచ్చినామంటే, ఏ షహీద్ల కోసం అయితే అతను ఇంత కష్టపడ్డాడో, ఏ షహీద్ల దర్గాకైతే ప్రపంచంలో గుర్తింపు తీసుకొని రావడానికి అతను తన చెమట రక్తాన్ని ఇక్కడ చిందించినాడో అటువంటి వ్యక్తికి బారా షహీద్లు కూడా రక్షణ కలిగించాలని చెప్పి బారా షహీద్ల దగ్గరికి వచ్చినాం. సోదరులారా, ఈరోజు నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళకు మంచి అంటాను, ఎవరు చెడు చేస్తే వాళ్ళకు చెడు అంటాను. 10 మందికి మేలు చేసిన వ్యక్తి కరోనా లాక్డౌన్ వచ్చినప్పుడు తన నియోజకవర్గంలోనే కాకుండా అతనికి చుట్టుపక్కల తెలిసిన ముస్లిం సోదరులకు కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేతికి తెలియకుండా ఎంతో మందికి సహాయం చేసిన వ్యక్తి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ఆర్సీ వచ్చింది. ఎన్ఆర్సీ వచ్చినప్పుడు మైనార్టీ మంత్రులు, అక్కడ ఉన్న శాసనసభ్యులు అందరూ కూడా ముఖాలు చాటేస్తే తన పదవి పోయినా పర్వాలేదని చెప్పి ముస్లింలతో గళం కలిపి మా అడుగు వేసి ఎన్ఆర్సీని వ్యతిరేకించిన ఏకైక సింహం మన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సోదరులారా, ఒకటే చెప్తున్నాను నేను, మన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు మనకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా కానివ్వండి అతనికి మేము మర్చిపోకూడదు. సహాయం చేసిన వ్యక్తిని కూడా మర్చిపోకూడదు, కీడు చేసిన వ్యక్తిని కూడా మర్చిపోకూడదు. మనకు సహాయం చేసి మా కమ్యూనిటీకి అండగా నిలబడుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం అతని మీద ఏ కష్టం వచ్చినా కానీ, అతనికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మా ముస్లిం సమాజం ఆ ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎవరైతే దుండంగులు ఉన్నారో, శ్రీధర్ రెడ్డి గారిని హతమార్చే స్కెచ్ చేసినారో వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరు శ్రీధర్ రెడ్డిని కాదు, శ్రీధర్ రెడ్డి నీడని కూడా మీరు తాకలేరని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా
రాజకీయాలు మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు ఒక వీడియో చూసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మైనార్టీలు లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి పుట్టుకథలు ఉండవు. గతంలో అన్యాయంగా నా మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వైవి రామిరెడ్డి వాళ్ళందరూ అక్రమ కేసులు పెట్టినప్పుడు మీ నోటికి పక్షవాతం పొట్టిందా అని చెప్పి అడుగుతున్నా. ఆ రోజు మంత్రిలాగా ఉండారు మీరు. అన్యాయంగా ఎవరు కూడా తెలియదు సంపుతానని నేను చెప్పానని చెప్పి అబద్ధపు కేసు పెడితే నాకు 307 పెట్టి అరెస్ట్ చేయించారు. నా మీద పీడీ యాక్ట్ పెట్టేవారు. 3 కేసులు నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను పీడీ యాక్ట్ లో కడప జైలుకు పంపించారు. ఈ రోజు మీ మీద 43 కేసులు ఉన్నాయి. మీ మీద ఎన్ని పీడీ యాక్టులు పెట్టాలని చెప్పి నేను మిమ్మల్ని నేరుగా అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కక్ష సాధించడం లేదు. మీరు తప్పు చేసినారు కాబట్టి మిమ్మల్ని లోపల వేస్తున్నారు. ఎవరి మీద అక్రమ కేసులు పెట్టడం లేదు. అక్రమ కేసులు పెట్టే సంస్కృతి మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళది. మీరు గతంలో ఒక ముస్లిం దర్గా కోసం నేను మాట్లాడానని చెప్పి, మీరు చేస్తున్న అరాచకాల గురించి నిలదీశానని చెప్పి, దుల్హన్ పథకం ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి, అదేవిధంగా మైనార్టీలకు లోన్లు ఎందుకు ఇవ్వలేదని అడిగానని చెప్పి నా మీద అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టిన చరిత్ర ఘనత మీది. మీరు అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యము గొర్రెల్ని తినడానికి ఫ్లూట్ వాయించినట్లుంది. మీ నడవడికను మార్చుకోండి. ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో ప్రజలకు తెలుసు. ఒకే మాట చెప్తున్నాం, जब तक मुसलमान जिंदा है श्रीधर रेड्डी के ऊपर आंच नहीं आने देंगे. अगर वक्त आया तो श्रीधर रेड्डी के लिए काटने के लिए और कटने के लिए मुसलमान तैयार है. अस्सलाम वालेकुम.